తన మేనలకు అప్పచెల్లెలైనటువంటి మేనల్లుడు గనుక మారేది తెచ్చి 5 ఏళ్ల వయసులో పెళ్లి చేయగా ఆనాటి మహాతల్లి కావమ్మ దేవత తల్లి గారింటిలో ఏమిటి ఉందయ్యా తల్లి గారింటిలో ఏమిటి ఉందయ్యా బాబు రామయ్య సాగుతున్నారా వాళ్ళ పెద్ద తల్లి రామయ్య అతి ప్రేమతో గాఢంగా పెంచి ప్రవర్తమానం చేస్తున్నాడయ్యా. మహాతల్లి కావమ్మని వదను
వాళ్ళు నేతులు పెట్టి ప్రేమతో చాకి నెయ్యి అన్నము పెట్టి మేపుతూ పెంచగా కావమ్మ దేవతలు 12 వయసు రాగా 12 వయసు నందు ప్రభుడు శ్రీ అంటే బుద్ధి తెలిసి అజ్ఞానం అనేటువంటి వదలి జ్ఞానము కలిగిన మహాతల్లి కావమ్మ దేవతకు ఆమె యొక్క రూపురేఖ లావణ్యము అందము చందము చెప్ప సఖ్యముగా అన్నటువంటి రూపురేఖ లావణ్య విలాసమునందు మహాతల్లి కావమ్మ దేవత ఆమె బాల్యంలో చిన్నతనంలో ఉన్నటువంటి రూపురేఖ లావణ్యం లేరు బాబు ఆమె నేత్రము ఉన్న చూడ సఖ్యముగా అన్నటువంటి అందచందముతో మహాతల్లి కావమ్మ దేవత హరే దేవుడా నేను దేవుడా ఎప్పుడు మహాత్ముని కావమ్మ దేవత ఈ పిమ్మట ఎవరెవరు తన మనసులో ఏ విధంగా తలుపుకుని ఆమె పక్కన చూస్తే అదేలాగా వాళ్ళకి కళ్ళకి కనిపిస్తూ ఉంటున్నారయ్యా ఈ ప్రకారం అందముతో మహాతల్లి కావమ్మ దేవత వాళ్ళ తల్లిగారింటే ఎందు శుక్రవార దినమున రామయ్యా ఏదేళ్ళు చూసినా హరిరామ శ్రీరామ రామయందు రామ భజన చేస్తూ వాళ్ళ శ్రీరామయ్య నటించినటువంటి తులసి దేవికి వేళలు పూజించుకుంటూ కావమ్మ దేవత వాళ్ళ తల్లిగారింటిలో ఎప్పుడు ఉన్నదయ్యా శుక్రవారం దినమున మహాతల్లి కావమ్మ దేవత తన 7 కన్యలల్లా వెంట పెట్టి ఎప్పుడు జాలాది బావి వద్ద చేరి జాలాది బావిలో జలకమాడి తల యొక్క తలయార స్నానము చేసి పచ్చగా పసుపు పూసి నోట్ల తిరుమల రామం తీసుకున్నదేసి అన్నాడి అధ్యాల తొలగి ఆమె తర్వాత మహాబలి కావమ్మ దేవత అయ్యా మహంలోనే పట్టు చీర కట్టిందా రామయ్య కట్టించిన తులసి కోట వద్ద చేరి తన 7 కన్యలందరూ వెంట పెట్టి తులసి కోట చుట్టూ దీపరూప నైవేద్యము సమర్పించి కర్పూర కంఠీలు వెలిగించి నారికేలమును సమర్పించి పసుపు కుంకుమ తులసి దేవికి సమర్పించి అన్నం తిన్నప్పుడు మీరు వస్తుందమ్మా ఓ